దావీదు ఒక జనాంగంతో ఉన్నాడు, ఒక బలగంతో ఉన్నాడు, ప్రేమించే వ్యక్తులతో ఉన్నాడు. అయినా కూడా ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఈ హృదయంలో మాత్రం రక్షణ ఆనందం లేదు ప్రభు. అంటే దావీదు రక్షణ ఆనందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, రక్షణ ఆనందానికి ఎంత విలువిస్తున్నాడు చూడండి ఒకసారి. 51వ కీర్తనలో ఆ ప్రార్థనలో ఏదేదో అడగచ్చు. శత్రువుల్ని చంపేమని అడగచ్చు, నన్ను పాపాన్ని క్షమించి నాకు ఆశీర్వాదం ఇమ్మని అడగచ్చు, ఏదో అడగచ్చు. కానీ ఏమంటాడు తెలుసా? నేను కోల్పోయిన రక్షణానందం నాకు మరలా దయచేయండి. దావీదు గ్రహించాడు. ఈరోజు సేవకులు గ్రహించట్లా, విశ్వాసులు గ్రహించట్లా. ఆ రక్షణానందం మనలో ఉందా లేదా, మిస్ అయిందా, పోయిందా, పోగొట్టుకున్నామా, ఎక్కడన్నా తప్పు చేశామా తెలియక ఈరోజు సేవకులకి విశ్వాసులకి ఆ గ్రహింపు లేదు. 24 గంటలు మనం రక్షణానందంలో ఉండాలి. నీళ్ళలో చేప ఉన్నప్పుడు ఆ నీళ్ల స్పర్శ ఎలాగైతే చేపకి అంటిద్దో, రక్షణానందం 24 hours. అర్ధరాత్రి నిన్ను లేపినా నీ హృదయంలో రక్షణానందం ఉండాలి. తెల్లవారుజాము నిన్ను లేపినా నీ హృదయంలో రక్షణానందం. అది దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. అది దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం, రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందం అనేది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్, ఒక గొప్ప అనుభూతి. అది అనుభవిస్తే కానీ తెలియదు.